మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను. దావీదుకు అనేక గుణలక్షణములు కలిగి ఉన్నవాడు. అయితే వాటిలో ఒకటి ఉపకార బుద్ధి కలిగినటువంటి లక్షణము. ఉపకారము అంటే మేలు కలిగే పనులు చేయటం. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టుట, మనకు హాని చేసిన వారికి కూడా మేలు చేయుట, అంటే అపకారం చేసిన వారికి కూడా ఉపకారము చేయడం. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని మనము సుమతి శతకంలో కూడా చూస్తాం. అట్టి ఉపకార బుద్ధి దావీదుకు ఉన్నట్లుగా మనము చూడవచ్చు. 2 సమూయేలు 2వ అధ్యాయము 5-7 వచనాలు మనం చూసినట్లయితే, సౌలును పాతిపెట్టిన వారు ఎబ్బెష్గిలాదు వారని దావీదు తెలుసుకొని ఎబ్బెష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపర్చును. నేనును మీరు చేసిన ఈ కార్యమును బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చెను. ఎబ్బెష్గిలాదు వారు సౌలును పాతిపెట్టిన కారణంను బట్టి యెహోవా వారిని ఆశీర్వదించి వారి ఎడల ఆయన కృపాసత్యములు కలిగి ఉండాలని కోరుకుంటూ, మీరు ధైర్యము కలవారై బలాఢ్యులై ఉండుడి అని దావీదు ఆజ్ఞ ఇస్తున్నాడు. సౌలు దావీదునకు వ్యతిరేకంగా ఉన్న కారణంను బట్టి దావీదు మాకు హాని తలపెట్టునేమో అని ఆ యొక్క ఎబ్బెష్గిలాదు వారు తలంచి ఉండవచ్చు. అయితే దావీదు వారికి ఏ హానియు తలపెట్టక వారిని ధైర్యపరిచి బలపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. మరి ఒక విషయం మనం చూసినట్లయితే 2 సమూయేలు 9వ అధ్యాయము 1-13 వచనాలు మనము ఈ వచనాలన్నీ చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. యోనాతాన్ను బట్టి అని ప్రారంభించడం చూస్తున్నాం. ఎందుకు యోనాతాన్ను బట్టి అని దావీదు అంటున్నాడంటే, యోనాతాను సౌలు కుమారుడు. సౌలు దావీదును తరుముతూ ఉండగా ఈ యోనాతాను తన తండ్రి చేతిలో దావీదు పడకుండా తప్పిస్తాడు. యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడు గనుక దావీదును ప్రాణ స్నేహితుడిగా ఎంచాడు. వీరిద్దరిని గూర్చి 1 సమూయేలు 19వ అధ్యాయము 1-7 వచనాలు, 1 సమూయేలు 20వ అధ్యాయము 12-17 వచనాలు, 41-42 వచనాల్లో మనము చూడవచ్చు. సౌలును యోనాతానును మరణమైన తరువాత సౌలు తనకు కలిగించిన శ్రమలను ఆపదలను మనస్సున ఉంచుకొనక యోనాతాన్ను బట్టి వారి కుటుంబంలో శేషించిన వారికి ఉపకారము చేయనుద్దేశించాడు. సౌలు కుమారుడైన సీబాను పిలిపించి విచారణ చేసి, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని తెలుసుకొని అతన్ని తన యొద్దకు రప్పించుకుంటాడు. అతడు కుంటివాడు. అతని పితరుడైన సౌలు భూమి అంతయు అతనికి ఇప్పించి అతని సొత్తంతటి మీద సీబాను నియమించి అతను అతని కుమారులు అతని దాసులను అతని కొరకు భూమిని సాగు చేసి ఆహారము సిద్ధపరచుటకు నియమిస్తాడు. అంతేకాకుండా సదాకాలము దావీదు బల్ల యొద్ద మెఫీబోషెతు భోజనం చేయునట్లు సెలవిస్తాడు. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు కూడా కలడు. అతని పేరు మీకా. ఈ విధంగా యోనాతాన్ను బట్టి అతని కుమారుడైన మెఫీబోషెతు ఎడల ఉపకారము చూపిస్తాడు దావీదు. మరి ఒక సందర్భం మనం చూసినట్లయితే 2 సమూయేలు 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనము చూడవచ్చు. పిమ్మట అమ్నోను రాజు మృతి నొందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహోషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. దావీదు అమోనీయులతో మంచి స్నేహభావం కలిగి ఉండేవాడు. అమోనీయుడైన నాహోషు మరణం తెలిసి అతని కుమారుని ఓదార్చుటకు సేవకులను పంపించాడు. కానీ అమోనీయుల గనులు హానూనుకు తప్పుడు ఆలోచన చెప్పి దావీదు పంపిన సేవకులను అవమానపరిచారు.
మంచికి వెళ్తే చెడు ఎదురైనట్లు దావీదు విషయంలో ఇక్కడ మనము చూస్తాము. ఆ 10వ అధ్యాయం అంతా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక మొదటి రాజులు 2వ అధ్యాయము 7వ వచనములో, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయంనకు వచ్చిది. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయువారిలో వారిని చేర్చుము. దావీదు మరణకాలము సమీపించినప్పుడు సొలొమోనుతో చెప్పుచున్న సందర్భం ఇది. బర్జిల్లయిని మనము 2వ సమూయేలు 19వ అధ్యాయము 31 నుండి 39 వచనాల్లో చూడవచ్చు. బర్జిల్లయి 80 సంవత్సరంల బహుముసలివాడయుండి దావీదు మహానహీంలో ఉన్నప్పుడు భోజన పదార్థాలను పంపించుచూ వచ్చాడు. అంతేకాకుండా అతని కుమారుడైన కింహామును దావీదుతో పంపించాడు. అందును బట్టి దావీదు ఉపకారం చూపుటకై బర్జిల్లయి కుమారులను సొలొమోను బల్ల యొద్ద భోజనం చేయువారిలో చేర్చుకొనుమని కోరాడు. ఈ విధముగా దావీదు యబెష్గిలాదు వారి మీదను, మెషిబోషెతు మీదను, అమోనీయుడైన హానూను మీదను, బర్జిల్లయి కుమారుల మీదను ఉపకారం చూపించిన వాడిగా ఉన్నాడు. మేలులు పొంది మర్చిపోయేవారు అనేకులు, కానీ దావీదు అలాగున ఉండక మేలు చేసిన వారు లేకపోయినప్పటికీ, అనగా వారు మృతి చెందినప్పటికీ, దావీదు వారిని వారు చూపించిన ఉపకారమును మరువక వారి రక్త సంబంధులను గుర్తించి వారి ఎడల ప్రత్యుపకారము చూపించాడు. ఇది దావీదులో ఉన్న అనేకమైన సుగుణములలో ఇది ఒకటి. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడైనాడు. మరి మనము ఎలాగూ ఉన్నాము? మనుషులు చేసిన ఉపకారములను మాత్రమే కాదు కానీ దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైనటువంటి ఉపకారములను కూడా మర్చిపోయేవారిగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. దేవుడు మనకు అనేక పరిస్థితుల్లో నుండి తప్పించి ఆయన మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్లను, ఆశీర్వాదాలను, దీవెనలను దయచేసి ఉన్నాడు. అయితే వాటిని బట్టి మనము అతిశయించి దేవుని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆయన చేసిన మేళ్లకు ప్రత్యుపకారంగా ఆయన కొరకు మనము ప్రయాసపడుదాం. మన వంతు ప్రయత్నముగా ఆయన కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ వాక్య సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.